అంటుకుంది అని పత్తిత్తు పలుకులు పలుకుతుండు మల్లారెడ్డి. ఇగో గిసగొంటి భాగవతం, ఈయన భాగవతం గిసగొంటి కథ నడిపిస్తుండు. మైసమ్మ వాగును మింగుతీవి, చెరువుల మింగుతీవి, కుంటల మింగుతీవి, ఆఖరకు వస్తున్న కల ఎలచ్చన్న ముందర ఈయన నేను మర్చిపోతున్నాం. ఓనాడు పోయినా పాపం వాళ్ళు చెరువుల మొత్తం నీళ్ళు, మొత్తం డ్రైనేజ్ నీళ్ళు మొత్తం నిండిపోయినాయి. ఈయన ఇలాకాలని నిండిపోయి ఆయనకి ఎలచ్చన్న ముందర ఏమండట, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అండట. ఈయన పైపులు వేసి ఆ చెరువులకి వెళ్ళి గలీజ్ మొత్తం అక్కడ పంపిస్తా అండట, మూసిలోకి పంపిస్తా అండట. వేరొక అది మంచిగా పక్కేసి పండబెట్టిండు గెలిచినాక. ఇదేం పాపం అని జనాలు అడిగితే ఇక రేపు ఇక మాపు అంటుండట, కాలం ఎలా తీస్తుండట. నాకు గిట్టినే పుసుకున ఫోన్ చేసి ఫోన్ చేసిపోతే ఆడ అదో ఇదో వాళ్ళ బాధలు, వాళ్ళ గోసలు, ఆ చెరువులల్లో దోమలు, ఈగలు మొత్తం సంసారం చేసి ఆ గబ్బు వాసన, రడగబ్బు పెడగబ్బు మోరీల వాసన కంటే 10 రోజులు మరలబడితే మురుగు అయ్యి ఎంత వాసన వస్తుందో అంతకంటే రెట్టింపు వాసన వస్తుంది. ఆడ ముక్కు మూసుకొని ప్రోగ్రాం చేయవలసి వచ్చింది. అయితే ఇక ఈ సొకంపూస గురించి తిట్టినోడే కానీ తిట్టినోడు లేడు. ఎలచ్చన్న ముందరనేమో పత్తిత్తు పలుకులు పలికిండు. ఇక ఇప్పుడు జాడలేడు, పత్తలేడు, బొంగరం మొత్తం తాడు లేని బొంగరం అయి తిరుగుతుండు, మమ్మల్ని పట్టించుకుంటలేడు. అయితే నేను ఇక పుసుకున్న ఫోన్ చేస్తే